ఏరా, మాకు తెలియకుండా నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో అలాంటిదేం లేదు. రే, నేను మీ దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను కదరా. అటువంటిది ఏమైనా ఉంటే సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే నీకు ఈడు జోడైన అమ్మాయి ఖచ్చితంగా ఎదురుపడుతుంది, నీకు పరిచయం అవుతుంది. తనతో నువ్వు లవ్లోనైనా పడొచ్చు, లేదా డైరెక్ట్గా మీ పెళ్ళైనా అయిపోవచ్చు. అందులో డౌటే లేదు. రే ఆపండ్రా, సైలెంట్గా ఉన్నాను కదా అని మీకు ఇష్టం వచ్చిన స్టోరీలు అల్లేస్తున్నారు. సరే, నేను ఇక బయలుదేరుతాను. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఇంకొక 1 వీక్ పడుతుంది, సరేనా? అలాగేరా, బాయ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆపండ్రా బాబు, ఓకేనా? బాయ్. బాయ్ రా. నాకు అసలు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నా కోసం ఎవరో ఉండుంటారని, తను నాకు పరిచయం అవుతుందని, తనతో నాకు పెళ్లి కూడా అయిపోతుందని ఓవర్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. నో ఛాన్స్, అటువంటిది జరగనే జరగదు. కోటలో పడిన ముక్కు పుడక నాకు దొరక్క, వసీకరకి దొరక్క ఏమైపోయినట్టు? ఈ పాటికి వసీకర తన మంత్రశక్తితో ముక్కు పుడకని దక్కించుకోవాలి కదా. కాపాలిక ముక్కు పుడకను దక్కించుకోవడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి నా దగ్గరికి రప్పించుకున్నాను. ఇప్పుడది నా కంటికి దర్శనం ఇవ్వకుండా ఏ మూలనో దాక్కుంది. అవని, అక్షయ, వేదవతులు ఆరాధించే అన్నపూర్ణాదేవి ముక్కు పుడకకు కావలిగా ఉండి నా నుంచి తప్పిస్తుందా? అది కనిపించనిదే నా తదుపరి కార్యాచరణ ముందుకు సాగదు. ముక్కు పుడక దర్శన భాగ్యం కొరకే ఈ పూజని ఆరంభించాను. ఫలితం చూపించు. ఆశయ సాధనకు అడుగు దూరంలోనే ఉన్నాను, కనికరించు. విజయం వరించేలా ఆశీర్వదించు. జై జట. ముక్కు పుడక ముందు నా కంటే పడాలి. వసీకర కంట పడకుండా తీసుకుని వెళ్ళిపోయి దాని సహాయంతో అవని దేవాదాయ శాఖ వారికి అప్పగించేసిన ఆభరణాలను తిరిగి సంపాదించి శక్తులను రాబట్టుకుంటాను. అప్పుడు వసీకర కంటే బలమైన దాన్ని అయిపోతాను. అందుకే ఈ కోటలోకి ఎవరు వెళ్లకుండా నేను కాపలా కాస్తాను. నాన్న, అమ్మ గురించి కదా ఆలోచిస్తున్నా. అంతే కృష్ణ, ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. అమ్మ ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో కూడా నమ్మకం కలగటం లేదు. మీ వంశమంతా అన్నపూర్ణాదేవిని నమ్మకపోయినా పర్లేదు, అవనిని నమ్ముకోండి. ఖచ్చితంగా అత్తయ్యని తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది. ఎప్పుడు తీసుకొస్తుంది? మాకైతే అస్సలు నమ్మకం లేదు. అనవసరంగా అవని మాటలు విని ఇక్కడ ఉంటున్నాం. ప్రజల కష్టాలను, ఊరి నష్టాలన్నీ తీరుస్తుందని అవని అద్భుతమైన ఉపన్యాసాలిచ్చింది గాని ఆచరణ శూన్యమని ఇప్పటికే ఊరి జనం అనుకుంటున్నారు. వాళ్ళనుకుంటున్నారా, మీరనుకుంటున్నారా? బాబు బద్దం భాస్కర్, బయటికెళ్ళి పబ్లిక్ టాక్ విను. అవని గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారో నీకే తెలుస్తుంది. చెప్పేవి కొండంతా, చేసేవి గోరంతా అన్నట్టుంది అవని నిర్వాకం. అవని ఎంత కష్టపడుతుందో అందరం కళ్ళారా చూస్తున్నాం. మీకు నమ్మకం లేకపోతే మీరు సిటీకి బయలుదేరండి, అంతేకాని అవని అనవసరంగా మీరు నిందించకండి. బయట వాళ్ళెప్పుడూ నన్ను నిందించలేదు, ఇంట్లో వాళ్లే నిందించారు. నేను చెప్పింది చేసి చూపించేంత వరకు ఇటువంటి కుక్క అరుపుల్ని నేను అస్సలు పట్టించుకోను మావయ్య. నా మొగుడిని కుక్క అంటావా? అవని ఇండైరెక్ట్ గా అంది, నువ్వు డైరెక్ట్ గా అంటున్నావు. అవని అన్ని వైపుల నుంచి చేయాల్సింది చేస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక లేని వారు సిటీకి వెళ్ళిపోండి.
నానమ్మ కోసం అమ్మ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో మీరు కళ్ళారా చూస్తున్నారు. అయినా సరే మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. రక్త సంబంధాలే రాబందుల్లా పీక్కు తింటే ఎలా చెప్పండి? ఇదొకటి చిన్న డప్పు పెద్ద శబ్దం అన్నట్టు ఓ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నువ్వు ఏదో ఒకటి చేసి కాలయాపన చేయడం కాదు. ఊరి పరిస్థితి, అత్తయ్య పరిస్థితి, కోటలో ఉన్న ముక్కుపుడక పరిస్థితి ఏం చేయబోతున్నావో చెప్పు. ఈవిడిగారి ఈ విషయాలన్నిటికీ ఓ ముగింపిచ్చే సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈలోపు అమ్మ ప్రాణాలు వదిలి పైకెళ్ళిపోతుంది. కృష్ణ కృష్ణ అవును నాన్న, నేను అన్నది మీకు కొంచెం హార్ష్గా అనిపించచ్చు కానీ అదైతే నిజం. ఇంకా చెప్పాలంటే ఈ పాటికి అమ్మ చనిపోయి ఉంటుందని అనుకుంటున్నాను.